హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెల టైలరింగ్. ఈరోజు వీడియోలో ఒక చిన్న ప్యాటర్న్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి. మోడల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. నెక్ ఏమో బోట్ నెక్, బ్యాక్ డీప్ వచ్చేసి ఇలా ఉంటుంది. కింద వేరే పీస్ వేయడం అవుతుంది. మొత్తం బ్లౌజ్ అంతా ఒక కలర్ ఉంటుంది. కింద నెక్ కింద ఈ చిన్న పీసు వేరే కలర్ వేయడం అవుతుంది అనమాట. బార్డర్ వచ్చేసి ఇక్కడ వేస్తాను. పైన వచ్చేసి చిన్న చిన్న పోట్లీ బటన్స్. ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి. లెంత్ 15 ఇంచెస్, ఫ్రంట్ లెంత్ వచ్చేసి 12.5, అంటే షోల్డర్ నుంచి చెస్ట్ కింద వరకు ఉన్న లెంత్ 12.5. ఇది డాట్ పాయింట్ 10 ఇంచెస్. షోల్డర్ 15 ఇంచెస్, చెస్ట్ 36, వేస్ట్ 32, ఆర్మ్ హోల్ 16, ఆర్మ్ లెంత్ 7 ఇంచెస్, ఆర్మ్ లూజ్ 12 ఇంచెస్, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10.5, ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ డీప్. ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ ఖర్చులన్నీ సమానంగా ఉండేలాగా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్కి పైకి ఒక 1/2 ఇంచ్ దూరంలో ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇది ఖర్చు కోసం. ఇక్కడి నుంచి లెంత్ అనేది చూసుకోవాలి. లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. 15 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే కొంచెం దూరంలో ఇంకొక మార్క్ చేసుకోవాలి 15 ఇంచెస్కి. ఎందుకంటే ఈ షోల్డర్ మార్కింగ్ అంతా ఒకే లైన్లో రావడం కోసం ఇలా 2 మార్కులు చేసుకొని ఇలా లైన్ గీసుకుంటే నీట్గా ఉంటుంది. ఒకే లైన్లో వస్తుంది అనమాట పైన మార్కింగ్ అనేది. దానికోసం ఇలా మార్క్ చేసుకుని ఒక లైన్ గీసుకోవాలి. ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజు. బోట్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడూ కూడా షోల్డర్ మార్కింగ్ అనేది ఫుల్ తీసుకోవాలి. అంటే మొత్తం షోల్డర్ మెజర్మెంట్లో సగం తీసుకోవాలన్నమాట. ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి సగం తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్, అందులో సగం వచ్చేసి 7.5. ఈ మూల నుంచి 7.5 ఎక్కడికైతే వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కూడా షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంతే తీసుకోవాలి. 7.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ ఫోల్డింగ్ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి 7.5 ఇంచ్ దగ్గర. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకుంటే ఒకే లైన్లో వస్తుంది అనమాట. ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటే నీట్గా వస్తుంది. బ్లౌజ్ మోడల్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ ఉంది. మామూలుగా బోట్ నెక్ బ్లౌజ్కి అయితే షోల్డర్ విడ్త్ అనేది చిన్నగా ఇస్తాం. అంటే బ్లౌజ్ సైజుని బట్టి ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. మామూలు బ్లౌజులకి అయితే ఇక్కడ నుంచి 3 ఇంచెస్ 2.5 అలా పెట్టుకుంటాం కదా. బోట్ నెక్ అయితే ఇక్కడ నుంచి మార్క్ చేసుకుంటాం యువతలకి. ఇది కొంచెం ఎక్కువైనా పర్లేదు. బోట్ నెక్ బ్లౌజ్కి భుజాలు అనేవి జారు. కానీ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఉంది కాబట్టి ఇది ఎక్కువ తీసుకుంటే బాగోదు. అందుకని తగ్గించుకోవాలి. ఈ విడ్త్ అనేది పెంచుకోవాలి. ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే ఇక్కడి నుంచి సరిపోతుంది. వెనక బోట్ నెక్ కాబట్టి ఇది అవతలకి వెళ్ళిపోయి బ్రాడ్గా అనిపించదు. పర్వాలేదు, 4 ఇంచెస్ ఇచ్చేసినా ఏం పర్లేదు. చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్, ఫుల్ రౌండ్ వచ్చేసి 36. దాంట్లో 4వ భాగం 9 ఇంచెస్. 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మార్జిన్ కోసం 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ ప్యాటర్న్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ డాట్ అనేది వేయట్లేదు. అందుకని డాట్ కోసం ఎక్స్ట్రా ఏం వదలాల్సిన అవసరం లేదు. చెస్ట్ రౌండ్ 32, దానిలో 4వ భాగం 8 ఇంచెస్. 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ దగ్గర ఇంకొక మార్కు. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ డాట్ వేస్తే ఈ షేప్ అనేది పోతుంది. అందుకని నేను డాట్ అనేది వేయట్లేదు. అందుకే డాట్ కోసం ఎక్స్ట్రా ఏం వదలలేదు. ఇక్కడ కింద 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. ఇక్కడ ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా సెంటర్ వరకు ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇలా మైనస్ చేసుకోవటం వల్ల ఇక్కడ ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి టేప్ పెట్టేసుకొని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు పెట్టుకోవాలి, పైన కాదు. ఈ డౌన్కి మార్క్ చేస్తాం కదా, అక్కడికి పెట్టుకొని ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి.
ఈ ఫోల్డింగ్ నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవడమే. ఈ మార్కింగ్ నుంచి ఈ మార్క్ కలుపుకుంటూ ఇలా ఒక షేప్ అనేది గీసుకోవాలి. ఆర్మ్ హోల్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ చెక్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి చెక్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ లోపల నుంచి మనకు కుట్టు పడేది ఇక్కడి నుంచే మెజర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆర్మ్ హోల్ ఈ మార్కింగ్ నుంచి మెజర్ చేసుకుంటే పెద్దది అయిపోతుంది. మనకు కుట్టేటప్పటికి ఇక్కడికి వస్తుంది కదా, ఆర్మ్ హోల్ అనేది పెద్దది అయిపోతుంది. ఈ షేప్ ఎలా అయితే ఉందో అలాగే తిప్పుకుంటూ మెజర్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, ఏం పర్లేదు, వదిలేస్తున్నాను. బోట్ నెక్ బ్లౌజు, హై నెక్ బ్లౌజు వచ్చినప్పుడు కొంచెం లూజ్ ఉన్నా ఏం పర్లేదు. కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే పర్లేదు, మరీ ఎక్కువైతే మైనస్ చేసుకోవాలి. ఈ లైన్ అనేది పైకి గీసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ పైన 2.5 ఇంచెస్, ఒక 1 ఇంచ్ కిందకి ఇంకొక మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి ఈ మార్క్ నుంచి 10.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ 4 ఇంచెస్ గ్యాప్ ఇచ్చాం కదా, ఇక్కడ కూడా 4 ఇంచెస్ ఉంటే బాగుంటుంది. లేదు అంత బ్రాడ్ వేసుకోలేమనుకున్న వాళ్ళు ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసుకోవచ్చు. నేను ఒక 1/2 ఇంచ్ మైనస్ చేస్తున్నాను. 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. 10 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నుంచి కూడా 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 ఇచ్చాం కదా, ఇక్కడ కూడా 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అదే 4 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 డౌన్ ఇచ్చాం కదా, ఇక్కడే డౌన్ కూడా 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బాక్స్కి గీసుకోవాలి. ఇలా కలిపేసుకోవడం. నెక్ కోసం చేసిన మార్కులు 2 కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. ఈ నెక్ డీప్ కింద ఇంకొక 1 ఇంచ్ కింద ఒక మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. నెక్ షేప్ ఏ విధంగా అయితే అనుకున్నామో ఆ షేప్ తీసుకోవాలన్నమాట. 1 ఇంచ్ కింద నుంచి ఇలా ఒక షేప్ తీసేసుకోవాలి. ఈ కింద ఇంకా 2 మార్కులు ఉన్నాయి కదా, డీప్ కోసం ఇచ్చినవి, ఆ 2 మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. మెయిన్ కలర్ వచ్చి వైలెట్, ఈ కింద వచ్చేసి బార్డర్ వస్తుంది అనమాట. చేతులకు వచ్చే బార్డర్ ఆ కింద ప్లేస్లో వేస్తాను. ఇక్కడ ఓపెన్ వస్తుంది, పోట్లీ బటన్స్ వస్తాయి కింద. మార్కింగ్ ప్రకారం కట్ చేసేయడం. మార్కింగ్ ప్రకారం మొత్తం కట్ చేసేసుకోవడమే. నెక్ పార్ట్ మాత్రం నేను కట్ చేయట్లేదు, పైన అయితే కట్ చేస్తున్నాను. కింద సెంటర్లో నెక్ పార్ట్ కట్ చేయట్లేదు, కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను. అప్పుడు బోట్ నెక్, హై నెక్, కాలర్ నెక్ ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైటే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇలా కరెక్ట్గా నీట్గా పెట్టేసేసుకొని స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ని బట్టి మార్కింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే. మార్జిన్ కోసం ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడి నుంచి ఫ్రంట్ వచ్చేసి నేను మామూలు డాట్స్ వేసే బ్లౌజే కట్ చేస్తున్నాను. డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ డాట్ మార్కింగ్ చూసుకోవాలి. ఈ షోల్డర్ మార్కింగ్ నుంచి కిందకి డాట్ పాయింట్ 10 ఇంచెస్ దగ్గర డాట్ పాయింట్, డాట్ లెంత్. ఇక్కడి నుంచి ఫుల్ లెంత్ వచ్చేసి 12.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది డాట్ మార్క్. ఇక్కడ ఇది ఈ మొత్తం డాట్ గ్యాప్ వచ్చేసి 7 ఇంచెస్, 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మొత్తం 2 డాట్ల మధ్య గ్యాప్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే దానిలో సగం ఎంత వస్తే అంత మార్క్ చేసుకోవాలి. 7లో సగం 3.5. ఈ మార్క్ నుంచి 3.5 ఎక్కడైతే వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ ఎండింగ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఈ మార్క్ నుంచి ఒక 3.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది.
ఈ మార్క్ నుంచి 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది డాట్ కోసం. ఇక్కడ నుంచి బ్లౌజ్ సైజుని బట్టి ఈ మార్కింగ్ అనేది ఉంటుంది. నేను 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఈ డాట్ కొట్టడానికి కోసం. ఇది ఇక్కడ ఆమ్ హోల్ లోత్ అనేది మామూలు బ్లౌజులు అయితే సగం నుంచి తీసుకుంటాం కదా, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ బయటికి ఇలా వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇలా బయటికి వెళ్ళిపోతూ ఇలా కలిసిపోవాలి. ఫ్రంట్ షేప్ ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి లోత్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి లోత్ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి 1 ఇంచ్ అవ్వాలి. ఇది 1 ఇంచ్. ఇలా రావాలి. ఈ లోత్ అనేది ఇక్కడ తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి అయితే ఇక్కడ తీసుకుంటాం కదా, దీనికి బోట్ నెక్ బ్లౌజ్ కానీ హై నెక్ బ్లౌజ్ కానీ ఇలా తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కలిసిపోవాలి. మూల మీద ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మూల మీద నుంచి ఇక్కడికి ఇంకొక డాట్. ఈ 2 డాట్లు మధ్యలోకి ఇంకొక డాటు, ఇటు హుక్స్ పట్టీ వైపు ఇంకొక డాటు మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్. ఇక్కడి నుంచి 7 ఇంచెస్ ఎక్కడికైతే వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ డీప్. ఈ గ్యాప్ వచ్చేసి 4 ఇంచెస్ ఇచ్చాము. ఇక్కడ 4 ఇంచెస్ ఇస్తే బ్రాడ్ అనేది ఎక్కువైపోతుంది, యువతలకు వచ్చేస్తుంది. అందుకని ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసుకుని 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. ఒక బాక్స్ షేప్ అయితే గీసేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. ఈ షేప్ అనేది ఇలా గీసుకోవడమే, అంతే. ఇక్కడ 1/2 ఇంచ్ మైనస్ చేయటం వల్ల భుజాలు జారటం అనేది ఉండదు. ఈ షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. డాట్ కోసం కొంచెం మైనస్ అవుతుంది కాబట్టి బయటికి 1.5 ఇంచ్ దగ్గర మార్జిన్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కలుపుకోవాలి. ఇలాగ ఈ మెజర్మెంట్, ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవడమే. ఇలా రన్నర్తో ఒకసారి ఇలా రబ్ చేసుకుంటే ఇంకొక పార్ట్కి కూడా పడతాయి. కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఇది ఇటు కూడా పడతాయి అన్నమాట. అప్పుడు కుట్టడానికి ఈజీ అవుతుంది. హ్యాండ్స్ కట్ చేయటం కోసం క్లాత్ని 4 మడతలుగా ఫోల్డ్ చేయాలి. ఓపెనింగ్స్ అన్నీ మనకి ఎదురువైపు ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఈ విధంగా పెట్టుకుని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ ఓపెనింగ్స్ అన్నీ ఎదురువైపు ఉన్నాయి కదా, అలా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. కింద అన్ని క్లాతులు లైన్లన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఒక లైన్ గీసుకోవాలి మార్జిన్ కోసం. దానికి 1/2 ఇంచ్ పైన ఇంకొక లైన్ గీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్. ఈ పైన మార్కింగ్ నుంచి 7 ఇంచెస్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. కింద మార్కింగ్ కోసం పైన లెంత్ నుంచి 3.5 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. టేప్ వచ్చేసి 3.5 ఇంచ్ బయటికి ఇలా పెట్టుకోవాలి. లైన్ దగ్గర 7 ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది. పైన కుట్లు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ నుంచి కిందకి డౌన్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఫుల్ రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్ ఆమ్ హోల్ రౌండ్. దానిలో సగం వచ్చేసి 8 ఇంచెస్. ఇక్కడ లైన్ వచ్చేసి క్రాస్ వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ తక్కువ మార్క్ చేసుకోవాలి. 7.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇలా మధ్యలోకి టేప్ మడుచుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు టేప్ పెట్టేసుకుని ఈ లైన్ మొత్తానికి టేప్ పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ మధ్యలో ఈ రెండిటి మధ్యలో ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ వస్తుంది. ఆ సెంటర్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ పైనుంచి ఈ ఫోల్డింగ్ నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి కింది వైపుకి. అదేవిధంగా ఇక్కడ లోపల వైపు
1.5 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ నుంచి ఒక 1/2 ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఈ క్రాస్ లైన్ ఉంది కదా, ఆ లైన్ నుంచి బయటికి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఈ మార్కులు కలుపుకుంటూ ఇది కలుపుకోవాలి. ఈ సెంటర్లో మార్క్ కలిపేసుకోవాలి. మళ్ళీ ఈ మార్క్ దగ్గరికి ఇలా ఒక కర్వ్ షేప్తో కలుపుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే అసలు బ్లౌజ్ హ్యాండ్స్కి అసలు ముడతలు అనేవే రావు. లూజ్ వచ్చేసి 12 ఇంచెస్. 12 ఇంచెస్లో సగం 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచు ఖర్చు కోసం వదులుకోవాలి. మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. అంతే, ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఈ సెంటర్లో ఒక మార్క్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు బయటికి ఒక మార్క్ చేసుకోవాలి. ముందు వైపు చేతులకి లోత్ అనేది తీయాలి. ఈ పైన 1.5 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసాం కదా, ఆ మార్క్ నుంచి ఇలా ఈ కటింగ్ షేప్ అయితే ఎలా అయితే ఉందో అదే విధంగా ఈ పైన మార్క్ అనేది కూడా ఉండాలి. ఈ లైన్ కూడా అదే షేప్లో గీసుకోవాలి. ఇక్కడ ఒక నాట్ అనేది పెట్టుకుంటే మనకి ఇది ఫ్రంట్ సైడ్కి రావాలనేది గుర్తుంటుంది అన్నమాట. షేప్ బెల్ట్ కటింగ్ కోసం 4 మడతలు ఇలా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఒక్కో వైపుకి 2 క్లాతులు వస్తాయి అన్నమాట. ఎంత అయితే ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. 3 ఇంచెస్ ఉంది, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. పైన ఇది ఒక కుట్టుకుపోతుంది, మళ్ళీ షేప్ బెల్ట్ కూడా కుట్టుకుపోతుంది కాబట్టి ఒక 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇది చూసుకోవాలి. 2.5 ఉంది, ఒక 1/2 ఇంచ్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ చివర కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్క్ చేసుకోవాలి. 2.5 ఉంది, 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ లెంత్ వచ్చేసి 9.5 ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ వేస్ట్ రౌండ్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్, దానికి 1.5 ఇంచ్ కలుపుకుంటే 9.5 ఇంచ్. నేను 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ మార్కులను కలుపుకుంటూ ఒక షేప్లో ఇలా గీసుకోవాలంటే సరిపోతుంది. ఇక్కడ మార్క్ చేసుకుంటే ఇది హుక్స్ పట్టి వైపు వచ్చేది అన్నట్టు గుర్తుంటుంది. ఇక్కడ ఒక నాట్ అనేది పెట్టుకోవాలి. ఈ కటింగ్ని బట్టి ఒరిజినల్ పీస్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీసు ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు. దీనికి 2 వైపులా బార్డర్లు వచ్చినాయి. ఒకవైపు వచ్చిన బార్డర్ని మాత్రమే హ్యాండ్స్కి వాడుకోవాలి, ఎందుకంటే నెక్ కింద ప్యాటర్న్ వస్తుంది. ఇంకోవైపు బార్డర్ దానికోసం వాడతానన్నమాట. ఇప్పుడు కటింగ్ అయితే చూపించట్లేదు, నేను తర్వాత కట్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.